ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన దేవుని వాక్యంను ధ్యానించుకోవడానికి చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇదిన వాక్యము, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నిజమే కదా, మనము దేవుని యొక్క మాట వింటామా, సాతాను యొక్క మాట వింటామా? అపవాది చాలాసార్లు మనల్ని ఈ విధంగానే చెప్తూ ఉంటాడు మనకు. ఎట్లా అంటే, చచ్చిపో, నీకు ఏం చేత కావడం లేదు, నీకు ఉద్యోగం రావడం లేదు, ఈ అనారోగ్యం నిన్ను బ్రతకనివ్వడం లేదు, ఈ కష్టాలు నిన్ను చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, అప్పుల సమస్యతో నువ్వు చాలా బాధపడుతున్నావు, ఎందుకు ఇంకా నువ్వు బ్రతకడం, చచ్చిపో అని చెప్తూ ఉంటాడు అపవాది. కానీ మనం అలా కృంగిపోనవసరం లేదు. కృంగిపోయడానికి మనకు దేవుడు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం సమస్య వైపు చూడకుండా దేవుని వైపు చూడడం దేవుడు మనకు నేర్పించాడు కదా. మరి దావీదు ఎలా చూశాడు దేవుణ్ణి? దేవుని యొక్క అతని ఎదుట ఒక గొప్ప సమస్య ఎదురైంది, గొల్యాతు అనే సమస్య. ఆ గొల్యాతు రాక్షసునిలాగా ఉన్నాడు. ఆ గొల్యాతు దావీదు కుర్రవాడు, దావీదు కంటే ఎన్నో ఎంతో ఎక్కువగా రెట్టింపు కూడా కాదు, ఇంకా పదింతలు బలవంతుడు, చాలా దేహదారుఢ్యం కలిగినటువంటి వాడు. భయంకరమైన ఫిగర్ అది. ఆ ఫిగర్ను చూసి అతడు భయపడిపోలేదు. మన ఎదుట ఉన్న సమస్యను చూసి మనము అలా భయపడిపోనవసరం లేదు. మన ఎదుట ఉన్న సమస్య భయంకరమైన పర్వతం వంటి సమస్య కావచ్చు, కానీ పర్వతాన్ని కూడా తొలగించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మన దేవుని పైన మాత్రమే మనం దృష్టి ఉంచాలి, మన సమస్య వైపు కాదు. అందుకే దావీదు ఏమాత్రం భయపడలేదు. అతడు దేవుని వైపు మాత్రమే చూశాడు, దేవుని బలము వైపు చూశాడు. కానీ గొల్యాతు ఒక మానవుడు, గొల్యాతు ఒక శత్రువు, అంతే. అతన్ని చూసి భయపడవలసిన అవసరం మనకు లేదు. ఎందుకంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు, ఈ ఫిలిష్తీయుడు ఏపాటివాడు అని ఎంతో ధైర్యంగా అతన్ని తృణీకరించినటువంటి దావీదు వలె మన హృదయం ఉన్నదా? మన హృదయంలో అలాంటి ధైర్యం ఉన్నదా? అప్పుడే మనము ఎంత పెద్ద సమస్యనైనా మనము తీసివేసుకోగలము, ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోగలము. మనము సమస్య వచ్చినప్పుడల్లా సమస్య తీసే ప్రభా అని ప్రార్థిస్తూ ఉంటాం. కాదు, సమస్యను కాదు తీసేయవలసింది, సమస్యను ఎదుర్కొనే శక్తినివ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి. ఎందుకంటే సమస్యలు మనకు కలిగినప్పుడు మనము దేవుని యొక్క పరీక్షకు లోనవుతున్నామేమో ఒకవేళ. కాబట్టి ఆ పరీక్షను గెలవాలి కదా. మన ఎదుట పరీక్షలు లేకుండా మనము పరీక్షలు పాస్ అవ్వాలి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలుగుతాము? ఏ ఉద్యోగానికైనా, ఒక మంచి ఉద్యోగం మనం పొందుకోవాలన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా రకరకాల పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలన్నీ ఏమీ లేకుండా నేను ఐఏఎస్ను అవుతాను, ఐపీఎస్ను అవుతానంటే కుదరదు కదా. ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ రాయాలి. మెడిసిన్ చేరాలంటే కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ప్రతిసారి మనం క్వాలిఫై అయితేనే ఆ ఎంట్రన్స్లోకి వెళ్తాం, ఆ ఉద్యోగాన్ని కానీ, ఆ సీటు కానీ, ఆ యొక్క పోస్ట్ కానీ పొందుకోగలుగుతాము. లేకపోతే మనము దానిని పొందుకోలేము. కాబట్టి మనం తప్పనిసరిగా పరీక్షను ఎదుర్కోవాలి. ఆ పరీక్షలో ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా నిలబడాలంటే దేవుని పైననే మన దృష్టి ఉంచాలి. మనం ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతామో, నీ ఎదుట ఎన్ని పరీక్షలున్నా ఆ పరీక్షలన్నింటిలో కూడా నువ్వు జయం పొందగలుగుతావు. మరి దావీదు అలాగే దేవునిపైన ఆధారపడ్డాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు అని చెప్పి అంత పెద్ద గొల్యాతును, తన శరీరం అంతా కూడా ఒక గొప్ప కవచం ధరించుకొని ఉన్నాడు గొల్యాతు. దావీదుకైతే ఏ కవచము లేదు, ఏ ఆయుధం కూడా లేదు.
అతనికున్న ఆయుధం వల్ల ఒకటే ఒకటి, అదే విశ్వాసం అనే ఆయుధం, అదే ప్రార్థన అనే ఆయుధం, అదే ఒక రాయి. ఆ వడిసెల రాయి, ఒక గులక రాయి. ఆ గులక రాయి, ఒకే ఒక్క రాయి అతడు దేవుని నామంలో వేశాడు. ఆ వేసిన రాయి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. దేవుడు మనకు సహాయం చేసినప్పుడు ఎలా చేస్తాడు అంటే, మన సమస్య ఎక్కడైతే ఎక్కడ దెబ్బ తగిలితే ఆ సమస్య తొలగిపోతుందో, ఎక్కడ పరిస్థితులు మనం ఎదుర్కొంటే, ఏ పరిస్థితిని ఎలాంటి సిచ్యుయేషన్లో ఎలా ఎదుర్కొంటే ఆ సమస్య విరిగిపోయి పడిపోతుందో ఆ దారిని దేవుడే మనకు చూపిస్తాడు. మరి దావీదు ఎంతగా చిన్నవాడు, ఎంతగా గురి పెట్టి వేసినప్పటికీ ఆ రాయి గురి చూసి మరి ఆ నుదుటికి ఎక్కడైతే కవచం లేదో అక్కడ తగలడం, అది కూడా ఎంత గొప్పగా అంటే అతడు బోర్ల పడేంతగా గొప్పగా దెబ్బ తగలడం అనేది, అది కేవలం దేవుని దెబ్బ, దావీదు దెబ్బ కాదు, వడిసెలరాయి యొక్క దెబ్బ కాదు, దేవుని దెబ్బ. ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో దేవుడు మనతో ఉంటాడో, మనతోనే ఆ దెబ్బను కొట్టిస్తాడు, మనతోనే సమస్తం చేయిస్తాడు. అవును, దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచామా, దేవుడు మన ద్వారా కార్యం జరిగిస్తాడు. యెహోషాపాతు ప్రార్థించాడు. మరి ఎప్పుడైతే యెహోషాపాతు ప్రార్థించాడో, నీ పక్షంగా నేనే యుద్ధం చేస్తాను, మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు, మీరంతా కూడా యుద్ధ సన్నద్ధులే, పదండి, యుద్ధ భూమికి కదలండి, నేను వస్తాను, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తానని చెప్పినప్పుడు యెహోషాపాతు వెంట దేవుడు వెళ్ళాడు. యెహోషాపాతు ఏం చేశాడు, వెళ్తూ ఒక స్తుతి బృందాన్ని తీసుకువెళ్ళాడు, దేవుని స్తుతిస్తూ వెళ్ళాడు. కనుక అతని ఎప్పుడైతే స్తుతిని ప్రారంభించాడో దేవుడు తన కార్యాన్ని కూడా ప్రారంభించాడు. దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి సహాయము మనకు ఎంతో చక్కగా దొరుకుతుంది. ఆ విషయాన్ని మనం చూస్తే మనం తప్పకుండా ఆ విధంగానే దేవుణ్ణి మనము గ్రహించగలుగుతాము, దేవుని పైన ఆధారపడగలుగుతాము. అప్పుడు మనకు ఎలాంటి సమస్య ఉండదు. యెహోషాపాతు అనుకున్నాడు, నాకు దిక్కిక ఏ దిక్కు లేదు, నేనేం చేయాలి, నాకు దిక్కు తోచడం లేదు అనుకున్నప్పుడు దేవుడు, నీకు అస్సలు భయము లేదు, నేను నీ పక్షంగా యుద్ధం చేస్తానని. అందుకే మనం ఎప్పుడు కూడా మన పరిస్థితులలో మేము చావము, నేను చావను, ఎంత కష్ట పరిస్థితులైనా సరే మనము చస్తాము అన్న మాట మన నోటి నుంచి రాకూడదు. ఎందుకంటే అది అపవాది మాట. అపవాది మనల్ని ఆ విధంగా కృంగదీస్తూ మనల్ని ఆ మాట చెప్పమని చెప్తూ ఉంటాడు. కానీ మనం అలా చెప్పవలసిన అవసరము లేనే లేదు. దేవుని పైన ఆధారపడి ఉన్నాం కదా, దేవుడు మనతో ఉన్నాడు కదా, దేవుడు మన పక్షంగా సమస్తం జరిగిస్తాడు. కనుక యెహోవా క్రియలు మనము వివరించాలంటే, మన ద్వారా యెహోవా కార్యం జరిగించాలంటే మనము నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు కనపరుస్తానని చెప్పుకోవాలి. ఆ విధంగా మనం ఏ పరిస్థితి అయినా జయించుకోవచ్చు, ఏ సమస్యనైనా కూడా జయించుకోవచ్చు. మనము పక్కనే మన దేవుణ్ణి పెట్టుకొని కూడా మనం చాలాసార్లు అలా నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటాము. శిష్యులు కూడా అలాగే నిరుత్సాహానికి గురయ్యారు. యేసయ్య వారి దోనెలోనే ఉన్నాడు. యేసయ్య అంతవరకు చేసిన అనేకమైన అద్భుత కార్యాలను వాళ్ళు చూశారు. అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఆ పెద్ద తుఫాను ఆ చిన్న దోణను కొట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు, యేసయ్య నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇంకా మేము చచ్చిపోతున్నాము, నీకేమి, నువ్వు బాగానే ఉంటావు, నువ్వైతే అందరినీ బాగా చేస్తూ ఉంటావు కదా, కాబట్టి నీకేం కాకపోవచ్చేమో అన్నట్లుగా వాళ్ళు ఎంతో నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు, ఒకలాగా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు యేసయ్యతో. అప్పుడు ప్రభువు ఎంతగా బాధపడ్డాడు తెలుసా. ఆయన అంటున్నాడు, మీకు విశ్వాసం లేదా, నేను ఇన్ని రోజులు మీ పక్కనే ఉన్నానే, నేను ఇంతకాలం మీతోనే ఉన్నాను కదా, ఇన్ని కార్యాలు నేను చేస్తున్నాను కదా, అయినా మీకు నా పైన విశ్వాసం లేదా, అల్ప విశ్వాసులారా అని ప్రభువు వాళ్ళను గద్దించాడు. అయితే ఆ గద్దింపులో ఆయనకెంతో దుఃఖం ఉంది.
ఎందుకంటే అంత పెద్ద తుఫానుని ఆయన నిమ్మళింపచేయగలడు కదా! ఆయన ఒక్కసారి ఆజ్ఞాపించగానే అంత తుఫానంతా కూడా నిమ్మళమైపోయింది. వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఈయన ఎవరో అని. ఎందుకని? అంత గొప్ప సంగతి జరగడం అనేది వాళ్ళ చేతుల్లో లేదు కదా! వాళ్ళు అనుకున్నారు అన్ని రోజులు ఈయన ఊరికే మనుషుల్ని మాత్రమే ఏదో స్వస్థత చేస్తున్నాడు. కానీ నిజానికి ఆయన స్వస్థపరుస్తున్నది స్వస్థత అనేది మాత్రమే కాదు, ఈ సర్వ సృష్టి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నదని ఆయన నిరూపించుకున్నప్పుడు వారు ఆశ్చర్యచకితులయ్యారు. వాళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎవరో అని, చాలా ఆశ్చర్యపోతున్నారు. ఈయన దేవుడు అనే ఇంకా గ్రహింపు వాళ్ళకి ఇంకా రాలేదు. అయితే అంత గొప్ప దేవుణ్ణి పక్కన పెట్టుకొని కూడా వాళ్ళు నిరుత్సాహంతో చింతిస్తూ భయపడుతూ, భయం అనేది వాళ్ళ చింతను ఇంకా ఎక్కువ చేసింది. ఆ భయం అనేది వాళ్ళను ఇంకా ఇంకా కృంగిపోయేలాగా చేసింది. అయితే దేవుడు మనకు భయపడే ఆత్మనివ్వలేదు, కృంగిపోయే ఆత్మనివ్వలేదు. ఆయన మనకు ధైర్యం గల ఆత్మను ఇస్తున్నాడు. మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రోత్సాహపరుచుకుంటూ ఉండాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. నీకు దేవుడు తోడై ఉన్నాడు. నాకు దేవుడు తోడై ఉన్నాడు. నేనెప్పుడు చావను, నేనెప్పుడు కృంగిపోను, నేను ఓడిపోను అని మనం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కృపను పొందుకుంటూ, దేవుని యొక్క సహాయంను కోరుకుంటూ మనము ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. ఆ విధంగా చేస్తేనే మనం తప్పకుండా విజయం పొందుకోగలుగుతాము. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు ఇవ్వాలి. దేవుణ్ణి నమ్మలేకుండా ఉన్నావా? అయితే దేవుని పైననే ఆధారపడు. మార్కు సువార్తలో ఒక ఉదంతం ఉంటుంది కదా. ఒక బాలుడు చాంద్ర రోగంతో బాధపడుతూ వచ్చాడు. అయితే మరి అతని తండ్రి అంటాడు, నీకైనా మీ శిష్యులు చేయలేకపోతున్నారు, నీవైనా చేయగలుగుతావా, నీ చేతనవుతుందా అన్నప్పుడు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. అప్పుడు అతను గట్టిగా అడుగుతున్నాడంట, అయ్యా నేను నమ్ముతున్నాను, కానీ నమ్మడానికి నాకు అపనమ్మకం కలగకుండా నువ్వే నన్ను కాపాడాలి. దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు. ఎందుకంటే అతడు నమ్మడానికి కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు సహాయం. మరి నువ్వు అడుగుతున్నావు అలాగా మనం కూడా ప్రతిదానికి దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన చేయలేకపోతున్నావా? ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయదేవా అని దేవుణ్ణి అడుగు. నమ్మలేకపోతున్నావా? ప్రభువా నిన్ను నమ్మడానికి నాకు సహాయం చేయని దేవుణ్ణి అడుగు. విశ్వాసం కలుగజేయమని దేవుణ్ణి అడుగు. తప్పకుండా ప్రతిదీ సమస్తం కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభా నమ్మడానికి మాకు శక్తినివ్వండి. నమ్మగలిగే ఆ కృపను మీరే మాకు అనుగ్రహించండి. నీపైన అధికమైన విశ్వాసం మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంత పెద్ద సమస్యనైనా మేము తృణీకరిస్తూ నీ వైపు మాత్రమే చూస్తూ నీపైన మాత్రమే దృష్టి ఉంచి మేము చావము, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను అన్న రీతిలో ప్రతి అనారోగ్యమును కానీ, ప్రతి సమస్యను కానీ, కష్టమును కానీ, దేనినైనా కూడా మేము చిన్నదిగా చూడడానికి సహాయం చేయండి. నీవు ప్రతి సమస్య కంటే పెద్దవానమని మేము గ్రహించగలిగే కృపను దయచేయండి. నీవు ప్రతి సమస్య కంటే కూడా గొప్ప దేవుడవు, అత్యంత గొప్ప దేవుడవు. నీ గొప్పతనము ఎంత గొప్పతనం అంటే సాహస కార్యములు చేయగలిగినటువంటి హస్తములు నీవు కలిగి ఉన్నావు తండ్రి. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నప్పుడు ఏ సమస్య కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు, కృంగదీయలేదు. మేము ఆ ధైర్యంతో ముందుకు సాగడుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏదైనా మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి. మా ప్రతి పనిలో మాకు తోడై ఉండండి. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. చదువుకున్న బిడ్డలను మీరు దీవించి మంచి జ్ఞానంతో నింపండి. దేవా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. చక్కటి ప్రసవం అనుగ్రహించండి. ప్రభా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దినము మా పనులన్నీ కూడా శక్తివంతంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఎవరికి ఏ కొదువలు ఉన్నాయో ఆ కొదువలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాము. సమస్యలను చూసి ఎవరు కూడా భయపడకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా, నీ దయగల హస్తంలో మా అందరిపైన ఉంచమని వేడుకుంటున్నాము.
తండ్రి మా దేశంను దీవించండి, ఈ ప్రపంచంను దీవించండి. ప్రపంచంలో ప్రతి పరిస్థితిని మీరు మీ కంట్రోల్లో ఉంచుకున్నందుకు నీకు వందనములు. మా తండ్రి దేవా, మా యొక్క ఆ, ఇశ్రాయేల్ దేశం దీవించండి, యెరూషలేం దీవించండి. వారి నగరాలలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశంను, రాష్ట్రంను పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను అందరినీ కూడా దీవించి అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ దినమంతా కూడా మాకు తోడయండి. నీ యొక్క దీవెనలతో మమ్మల్ని పంపండి. మా యొక్క ప్రతి పనిని కూడా మేము సక్సెస్ఫుల్గా చేయగలటకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటూ, ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.